హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేయడం అనేది జరిగిందండి. ఏదైతే ఉప్పాడలో వచ్చేసి ఫిషర్మ్యాన్స్కి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. అలాగే మీ సమస్యలను కూడా నేను తీరుస్తానని చెప్పడం అనేది జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది ఇచ్చేద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఉప్పాడలో ఎవరితో ఫిషర్మ్యాన్స్కి అనేది ప్రామిస్ చేయడం అనేది జరిగిందండి. అదే కాకుండా అయితే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగింది. అదే కాకుండా అయితే 100 రోజుల్లో ఈ సమస్య అనేది తీరుస్తాననేది చెప్పడం అనేది జరిగింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే పొల్యూషన్ వల్ల మేమైతే బతకలేకపోతున్నాం అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం అనేది జరిగింది. మెయిన్గా దీంట్లో ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారిని వి షుడ్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే ఇది చేయడం చాలా కష్టం. అంటే ఈ మెయిన్గా ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అంటే పాలసీ మేకింగ్ అనేది కరెక్ట్గా చేయాలండి. అంటే పాలసీ మేకింగ్ బలంగా ఉన్నప్పుడే ఏదైనా కానీ కంట్రోల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మనం తింటాము, నాయకులు తింటారు, అధికారులు తింటారు అనేది ఉంటే మాత్రం ఈ ఎన్ని పాలసీలు తెచ్చినా కానీ ఎలాంటి యూజ్ లేకుండా అవకాశం అనేది జనరల్గా ఉండొచ్చు. అదే కాకుండా ఏ పరిశ్రమలు కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మెయిన్గా మనం ఎక్కువగా ప్రెషర్ పెడితే పరిశ్రమలు అనేది వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా ఒక కారణం కావాల్సింది అంటే మధ్య మార్గ పరిష్కారం అనేది చేయాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు ఉంది. గత వైసీపీ గవర్నమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది జరిగింది. కానీ ఏది ఎందుకు చేయలేకపోయినారు అంటే ఏదో పరిశ్రమల్ని ఎక్కువ మన ప్రెషర్ పెడితే వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం అనేది జనరల్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ చేయలేకపోయింది. అంటే ఇంతకుముందు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. కానీ అప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి నేను ఈ సమస్యను తీరుస్తాననేది అప్పుడు ప్రామిస్ చేయడం అనేది జరిగింది ఎన్నికల ముందు. ఇప్పుడు ఆయన్నే కూడా పొల్యూషన్ మినిస్టర్గా కూడా ఉన్నారు, ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా కూడా ఆయన్నే ఉన్నారు. ఇది ఆయన బాధ్యత అసలు. అంటే ఫండమెంటల్గా ఆయన చేయాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రజల్లో కూడా ఇది సీరియస్ విషయం అండి. ఎందుకంటే ప్రజలు నిన్ను నమ్మారు, ఆ నమ్మకాన్ని ఇప్పుడు నువ్వు నిలబెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోకపోతే మాత్రం ఎప్పటికీ నమ్మే కార్యక్రమం అనేది జనరల్గా ఉండదు. ఇది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక డైలాగ్ లేసి వదిలేసే కార్యక్రమం కాదు ఇప్పుడు. ఎందుకంటే మన ప్రజల్లో ఇప్పుడు చెప్పాము, మనం సీరియస్గా చెప్పాము, మనం చేసి చూపించాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు 2 విధాలుగా ఇక్కడ పరిష్కారం చూపించాల్సిన అవసరం అనేది ఉందండి. మెయిన్గా ఏదైతే పరిశ్రమలకి పొల్యూషన్ రాకుండా ఎట్లా ప్యూరిఫై చేయాలనేది ఒకటి కనుక్కోవాలి. అలాగే ఇంకోటి వచ్చేసి మత్స్యకారులకి మెయిన్గా ఎట్లా న్యాయం చేయాలి, ఈ 2 కూడా ఉంటుంది జనరల్ ఫండ్ ఫినామినల్. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సాల్వ్ చేస్తే మాత్రం చాలా మంచి పేరు వచ్చే అవకాశం అనేది జనరల్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. అంటే సాల్వ్ చేయడం చాలా కష్టం. ఎట్లా సాల్వ్ చేయగలరు? ఇప్పుడు పొల్యూషన్ తగ్గియాలి అంటే పరిశ్రమలు అనేవి ఉండకూడదు, అలా అయితే వెహికల్స్ అనేవి కూడా ఉండకూడదు. అంటే చాలా ఉంటాయి దాన్ని ఏదైతే పొల్యూషన్ మన ఏవి కూడా మన వాడిని అవకాశం లేకుండా చేసే అవకాశం అనేది జనరల్గా ఉంటుంది పొల్యూషన్ వల్ల. కానీ ఆ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ పాలసీ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. పాలసీ మేకింగ్లో మనం ఎప్పుడు కూడా నిజాయితీ ఉంటేనే మనకి అదొక బెనిఫిట్ జరుగుతుంది తప్ప బేసికల్గా ప్రజలు కూడా దీంట్లో సహకరించే కార్యక్రమం అనేది జనరల్గా చేయాల్సిన అవసరం అనేది జనరల్గా ఉంటుంది. అదే కాకుండా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పని ఏంటంటే ఇది కొంతమంది ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరితో కూర్చొని ఏం చేయాలి ఏంది అనేది జనరల్గా మాట్లాడే కార్యక్రమం చేయాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు ఉంది. అదే కాకుండా ఏదైతే అధికారులను కూడా ఏదైతే రిపోర్ట్ అనేది తెచ్చుకొని మాట్లాడే కార్యక్రమం అని ఉంటుంది. అయితే ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 3-4 రోజుల తర్వాత విజిట్ అవన్నీ కూడా చేస్తాను నేను అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇది మంచి విషయమే. అంటే అక్కడ ఏముంది సమస్య మనం ఎట్లా తీర్చాలి అనేది కూడా తనకు ఒక అవగాహన వచ్చి, అంటే జనరల్ బేసిక్ అవగాహన అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది ఒక మంచి విషయంగా నేను భావిస్తున్నాను. ఇంకొక థింగ్ వచ్చేసి మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఏదైతే వాళ్ళకి 1 time సెటిల్మెంటా లేకపోతే ఇట్లా కాంపన్సేషన్గా ఇచ్చేదానికి అవకాశమా ఏదో ఆలోచిస్తామని చెప్పడం అనేది జరిగింది. దీంట్లో ఒక కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏమడతారంటే మాకు ఎంత రాయితీలు ఇస్తారు,
అంటే ఇట్లా ఇట్లా అవుతుందండి అని కూడా వాళ్ళు ముందు చెప్పే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళు ఏం చూస్తారు అప్పుడు మన మన ఏదో జాబ్ క్రియేషన్ కోసమే చూస్తారు తప్ప దాంట్లో ఉన్న మైనస్లను చూడరు వాళ్ళు. అంటే జనరల్గా ఇప్పుడు ఏ కంపెనీనైనా వచ్చే కార్యక్రమం అని ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళు ఏది చెప్పినా కానీ ఓకే అనే కార్యక్రమం ఉంటుంది తప్ప దాంట్లో ఉన్న మైనసెస్ ప్లస్ అనేది జనరల్ గా ప్రభుత్వాలు అనేది చూడవు. అవి ఎందుకు చూడరు అంటే జాబ్స్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి అది మెయిన్ గా జరిగే అవకాశం ఉంటది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎంతవరకు మనం సాల్వ్ చేయగలం అంటే ఆ పరిష్కారం అనేది ఇప్పుడు ఇంత ఎక్స్పర్టీస్ ఉన్నారు అయితే అధికారులు అనే వాళ్ళకి ఒక 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఈ సమస్యను వాళ్ళు తీర్చలేకపోయినారు. అంటే ఎందుకు తీర్చలేకపోయినారు వాళ్ళకే తెలియదు కాబట్టి. అంటే ఇంత చదువుకొని వాళ్ళే తీర్చలేకపోయినప్పుడు ఇంత కష్టం ఉంటుంది. అది చాలా పెద్ద సమస్య. అంటే అది ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఎట్లా తీర్చగలరు, ఎవరో ఒక సైడ్ అనేది ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి పవన్ కళ్యాణ్ గారు అయితే. నేను పోయిన వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్పాను. అంటే మెయిన్ గా ప్రజల సైడ్ మనం తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే సీరియస్ విషయం కాదు ఇది ఎందుకంటే మనం ప్రామిస్ చేసినాం కాబట్టి. అంటే ఇది మధ్య మార్గ పరిష్కారం అనేది లేకపోతే మాత్రం చాలా పెద్ద డిఫరెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కూటమి గవర్నమెంట్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా డ్యామేజ్. అంటే ప్రజలు నెక్స్ట్ టైం అది నమ్మడానికి అవకాశం లేకుండా అవుతుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారు మీద. మనం ఎట్లా చేయగలం, ఇది చాలా డిఫికల్ట్ జోన్, చాలా పెద్ద విషయం. ఇది ఏ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అది కూడా ఒక కారణం ఉంటుందిగా. ఈ ఉట్టిగా మనం విమర్శిస్తే కాదు కదా. జనరల్ గా మనము ఇది వాళ్ళు తీసుకొచ్చారు వీళ్ళు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు, దాన్ని మనం ఇప్పుడు కాలుష్యం ఉందని దాని ఎవరైనా కానీ అది ఉండడం తప్పని ఎవరు చెప్పట్లేదు. ఏదైతే దానివల్ల కాలుష్యం వచ్చి మాకు ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు, వాళ్ళు ఉండడం ఏం తప్పని వాళ్ళు ఎవరేం చెప్పట్లేదు. దానికి సొల్యూషన్ మనం ఎత్తుకాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉంది. ఎత్తుకాలి అంటే దానిలో కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే మనం చేయాల్సింది ఏంది, మెయిన్ గా మనం ఎన్ని చేసినా కానీ దీంట్లో డిఫికల్ట్ జోన్ నాకు అనిపించినందుకు. ఎందుకంటే మనం దాన్ని సాల్వ్ చేస్తే మాత్రం ఎట్లా సాల్వ్ చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది 2 విధాలుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. మనం వీళ్ళకి చెప్తే వీళ్ళకి కోపం వస్తుంది, వీళ్ళు వెళ్ళిపోతామంటారు. అదే వీళ్ళకి చెప్తే మాకు న్యాయం చేయంటారు. అది జస్టిస్ అనేది చాలా డిఫికల్ట్ ఉండేది నా అభిప్రాయం వచ్చేసి. అంటే నేను తప్పుగా అనుకోకుండా ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. పొల్యూషన్ మనం తగ్గించాలి అని అనుకుంటే కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం. ఈ విషయంలో మనం ఏమి చేయలేని పరిస్థితి కూడా ఉందండి. అంటే ఇంత మనం చేసినా కానీ చాలా ప్రాబ్లమ్సిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కూడా ఏమి దీంట్లో తీసుకోవాల్సిన అవసరం అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ సొల్యూషన్ కి ఎవరికి అర్థం కాని సొల్యూషన్ ఇది. ఇదండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్